దేవునికి ప్రియమైన సంగమ, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 29:22. కోపిష్టి కలహమును రేపును, ముక్కోపి అధికమైన దుష్క్రియలను చెయ్యను. దేవునికి ప్రియమైన వారా, గొప్ప కలహానికి ద్వారం ఈ వచనం. మనకు కోపం యొక్క ప్రమాదానాన్ని చూపిస్తుంది. కోపం మొదట మన హృదయంలో మొదలవుతుంది, తరువాత మాటలలో బయటపడుతుంది, చివరికి పనుల్లో పాపంగా మారుతుంది. కోపిష్టి శాంతిని కాదు, కలహాన్ని రేపుతాడు. ముక్కోపి అంటే త్వరగా కోపపడేవాడు. అలాంటి వ్యక్తి ఆలోచించకుండా మాట్లాడి, ఆలోచించకుండా చేసి తరువాత బాధపడే పరిస్థితుల్లో పడతాడు. దేవుడు మనలను కోపానికి బానిసలుగా కాకుండా ఆత్మ నియంత్రణతో జీవించమని పిలుస్తున్నారు. కోపం హత్యకు నడిపిస్తుంది. కయ్యూను తన తమ్ముడు యాబేలుపై అసూయతో కోపపడ్డాడు. దేవుడు అతనిని హెచ్చరించాడు, కానీ కయ్యూను తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేదు. చివరికి అతడు తన తమ్ముడిని చంపాడు. అదుపు చెయ్యని కోపం చిన్న పాపంగా ఉండదు, అది పెద్ద నాశనానికి దారి తీస్తుంది. మోషే కోపంతో వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయెను. మోషే గొప్ప దేవుని సేవకుడు, కానీ ఒకసారి ప్రజలపై కోపంతో దేవుడు చెప్పిన విధంగా మాట్లాడకుండా బండను కొట్టాడు. ఆ కోపం వల్ల అతడు వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయాడు. మంచి సేవకుడైనా కూడా కోపంలో తప్పు చేస్తే దాని ఫలితం ఉంటుంది. సౌలును కోపం మరియు అసూయ దావీదును వెంటాడేలా చేసింది. రాజు సౌలు దావీదు విజయాన్ని చూసి అసూయతో కోపపడ్డాడు. ఆ కోపం అతనిని దేవుని చిత్తం నుండి దూరం చేసింది. దావీదుని చంపాలని ప్రయత్నించే స్థితిలో సౌలు పడిపోయాడు. కోపం మన హృదయంలో ఉంటే మనం దేవుణ్ణి ఆశీర్వదించిన వారితో శత్రువులుగా చూడడం మొదలు పెడతాము. యోనా కోపం దేవుని కరుణను చూడనీయలేదు. నినవే ప్రజలకు దేవుడు క్షమించినప్పుడు యోనా కోపపడ్డాడు. దేవుని కరుణను చూసి సంతోషించాల్సింది పోయి తన కోపంలోనే కూర్చున్నాడు. కోపం మన కళ్ళను మూసివేసి దేవుని దయను కూడా అర్థం చేసుకోనియదు. ఒక చిన్న ప్రార్థన. దేవునికి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఏ కారణం చేత కయ్యూను వలె లేక సౌలు వలె యోనా వలె కాకుండా దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉందామో, ఆశీర్వదింపబడదామో. ఆమెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.